బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారు చిన్నశేష వాహనంలో ఊరేగుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తొలగినవి తిమిరములే దిక్కుల నిండెను బీధితులే వెడలెనదే శేషునిపై వెంకటనాథుని చూడరే. తొలగినవి తిమిరములే దిక్కుల నిండెను దీధితులే వెడలెనదే శేషునిపై వెంకటనాథుని చూడరే. వందే వందారు మందారమిందు భూషణ నందనం అమందానంద సందోహ బంధురం సింధురాననం. వందే శ్రీ శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాధితాంగ్రి కంసౌ శేషాద్రి సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకల మునిగణై సేవితం మంత్రమూర్తిం భక్తేష్టార్థ ప్రధానం ప్రవితత యశసం విష్ణుమర్చావతారం విష్ణుమర్చావతారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రెండవ నాడు ఈ చాలికట్ల బ్రహ్మోత్సవాలలో తిరుమల కొండపై శ్రీనివాసమూర్తి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మగా చేతిలో ఆ వేణువును ధరించి చిన్న శేష వాహనంపై అందరికీ దర్శనమివ్వటం మన భక్తుల యొక్క మహద్భాగ్యంగా భావించాలి. ఈ రోజున స్వామి చూడండి ఎంత చిన్మయంగా మలయప్ప స్వామి అవతారంలో మరి ఆ మదగజాలు చూడండి, ఆ మదించిన మదగజాలు ఐశ్వర్యానికి చిహ్నంగా ఈనాడు తిరుమాల వీధుల్లో ఎంతో భక్తులను అలరింపజేస్తున్నాయి. స్వామి ముందు అవి వాటి యొక్క భక్తి తత్వానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇవాళ స్వామి చూడండి నిన్న మరి 7 పడగల వాహనంపై పెద్ద శేష వాహనంపై ఊరేగిన ఉభయ దేవేలతో ఊరేగిన స్వామి ఈనాడు చిన్న శేష వాహనం 5 పడగలు అంటే పంచపడగలు. ఈ పంచపడగలే ప్రపంచానికి ప్రపంచీకరణకు మేము ప్రకృతి భూతానికి సాక్షీభూతం అన్నట్లుగా ఆ పంచపడగలతో ఆ స్వామి ఆ శేష వాహనం పైన వేయించేసి అందరికీ దర్శనమివ్వడం ఒక మహద్భాగ్యంగా భావించాలి ఈ రోజున. కనుకనే ఆ స్వామి ఆ పిల్లల గ్రోవి ఊదుతూ చక్కగా ఆయన కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే. ఆ భక్తులు చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో భక్తులు, ఏ ప్రాంతం వారో ఆ స్వామి మీద తన్మయత్వంతో ఆ స్వామిని గురించి ఆ తదాత్మ్యంలో మునిగిపోయి ఆ భక్తి పారవశ్యంలో ఆ స్వామి మీద ఎన్ని కీర్తనలు ఆలపిస్తున్నారో మనకి అన్నమయ్యతో సమానంగా పోటీ పడే విధంగా ఈ భక్తులంతా కూడా ఈ తిరుమాడ వీధుల్లో వేంచేసి స్వామిని సేవించడం ఒక మహద్భాగ్యంగా భావించాలి. కనుక ఈనాడు ఆ స్వామి చిన్న శేష వాహనంపై మనకి దర్శనమివ్వటం, ఆ తర్వాత రథ గజ తురగ పదాతి అన్ని దళాలతో కలిసి ఈ భక్తుల సమూహంతో ఈ స్వామి తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వటం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఈనాటి ఈ చిన్న శేష వాహనం అద్భుతంగా, ఎందుకంటే 5 తలల చిన్న శేష వాహనంపై స్వామి దర్శనమివ్వటం ఒక మహద్భుతం. భగవద్గీతలో కూడా అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అనంతశ్చాస్మి నాగానాం సర్పాణాం అస్మి వాసుకిః. అంటే నాగజాతిలో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని నేనే అన్నాడు. కాబట్టి ఏ విధంగా పేర్కొన్నాడు కాబట్టి పెద్ద శేష వాహనం మీద ఆదిశేషుడు గాను చిన్న శేష వాహనం మీద వాసుకిగా భావింపడ్డాడు. నమో వెంకటేశాయ ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద ప్రవణం వందే రమ్యజామాదరం మునిం సమారంభ